అందరికీ నమస్కారం. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్తగా పెళ్ళైన కొంతకాలం తర్వాత తన పుట్టింటికి వస్తుంది సుప్రియ. అందరినీ పలకరించి లోపలికి వెళుతుంది. ఓ రోజు రాత్రి తానొక్కటే ఒంటరిగా కూర్చొని ఉండటం ప్రియ అమ్మ చూస్తుంది. ఏంటమ్మా ఒంటరిగా కూర్చున్నావు అని అనగానే తను ఇటు వైపుకు తిరుగుతుంది. తీరా చూస్తే బాధతో ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు? అల్లుడి గారికి నీకు మధ్య ఏదైనా సమస్య? ఈ మాట వినగానే రూమ్ డోర్ నుంచి వెళుతున్న నాన్న అక్కడే ఆగి వాళ్ళని గమనించడం మొదలుపెట్టాడు. కానీ ఈ విషయం తల్లి కూతురికి తెలియదు. ఇక ప్రియా బాధతో చెప్పటం మొదలు పెడుతుంది. అవునమ్మా, పెళ్ళైన కొత్తలో పవన్ నాతో బాగానే ఉండేవాడు. కానీ ఒకరోజు పబ్కి వెళదాం, రెడీ అవ్వు అని అన్నాడు. అందుకు నేను సరే అన్నాను. ఇద్దరం కలిసి పబ్కి వెళ్ళాము. అక్కడ నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. నన్ను తనతో డ్యాన్స్ చేయమని అడిగాడు. నేను నో అన్నాను. సరే అని అక్కడున్న తన కొలీగ్ ఒక అమ్మాయితో క్లోజ్గా డ్యాన్స్ చేస్తున్నాడు. ఇక నేను భరించలేక వెళ్ళిపోదాం అని విసిగించటం స్టార్ట్ చేశాను. పదే పదే విసిగించటంతో అతని ఫ్రెండ్స్ అందరూ నా గురించి ఏవేవో మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. పల్లెటూరు అమ్మాయికి ఇవి కొత్తగా ఉంటాయని కొందరంటే, పోయి విలేజ్ అమ్మాయిని చేసుకున్నాడని కొందరు. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు అనుకుంటున్నా ఇవన్నీ నేను పట్టించుకోలేదు. నా భర్త ఏమనుకుంటున్నాడు అనేదే నాకు ముఖ్యం అనుకుంటూ పవన్ దగ్గరికి నేను వెళ్ళబోయాను. ఇంతలో నా గురించి తన ఫ్రెండ్స్ మాట్లాడుకోవటం పవన్ విన్నాడు. చాలా కోపం వచ్చింది. వాళ్ళని కొట్టబోయాడు. పబ్లో అందరూ ఇలాగే అనుకుంటున్నారు. మరి అందరినీ కొడతావా? కొట్టడం కాదు, చంపేస్తా. ఇంతలో ప్రియా వెళ్ళి, పవన్ గొడవలొద్దు, వెళ్ళిపోదాం పదా. ఏంటి అప్పటి నుంచి వెళ్ళిపోదాం అని ఓ దొబ్బుతున్నావు? ఇప్పుడేంటి, ఇంటికి వెళ్ళాలి అంతే కదా అని చెయ్యి పట్టుకొని స్పీడ్గా కారు దగ్గరికి ఈడ్చుకొని వచ్చి ఎక్కు అని అన్నాడు పవన్. డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అప్పటికే ప్రియా ఏడుస్తూ ఉంది. కానీ పవన్ అదేది పట్టించుకోకుండా ఎక్కుతావా లేదా అని అన్నాడు. బాధతోనే కన్నీళ్లు తుడుచుకుంటూ ప్రియా కారు ఎక్కుతుంది. కారు ముందుకు కదిలింది. ప్రియా ఏమాత్రమూ ఏడు పాపలేదు. కొద్దిసేపయ్యాక కోపం తగ్గి సారీ చెప్పటం మొదలుపెట్టాడు పవన్. సారీ అని అంటూ బతిమలాడాడు. ప్రియకు ఎంత హాయిగా ఉందంటే, ఎన్నిసార్లు సారీ చెప్పినా ఇంకోసారి సారీ అంటే బాగుండు అని అనుకుంది. లోపల చాలా ఆనందపడింది. కానీ పవన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని సరే అని, ఇక మీదట నో పబ్స్ ఓకేనా అని అంది. ఇక నేను ఎప్పటికీ పబ్స్కి వెళ్ళను, నీ మీదొట్టు. ప్రియ పవన్ చేతులని హగ్ చేసుకుంది. పవన్ కూడా తన నుదుటిపై ముద్దు పెట్టి అలానే డ్రైవ్ చేస్తున్నాడు. ఈలోపు ఇల్లు వచ్చేసింది. ఉదయమైంది. పవన్ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు. ప్రియ ఇంటి పనుల్లో మునిగిపోయింది. సాయంత్రం 5ంటికి టీవీలో నా పేరు మీనాక్షి సీరియల్ చూస్తూ అందులో మునిగిపోయింది ప్రియ. సీరియల్లో ఈ సీన్ జరుగుతుంది. మీనాక్షి భర్త ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి ఆకలేస్తుంది, అన్నం పెట్టు అని అన్నాడు. సీరియల్ చూడటంలో మునిగిపోయిన మీనాక్షి క్రిష్ సంగతే మర్చిపోయి ఉంటుంది. ఈ సీన్ని చూస్తున్న ప్రియ మనసులో ఏంటో, ఈ మీనాక్షి భర్తని కూడా పట్టించుకోనంతగా సీరియల్ చూస్తుంది. నేను అలాంటి దానిని కాదు, మా ఆయన్ని బాగా చూసుకుంటాను. ఇంతలో ప్రియా ఆకలి, ఎంతసేపు పిలవాలి నిన్ను అని అంటున్న మాటలు వినిపించాయి. అప్పటికి ప్రియకి అర్థమైంది పవన్ ఇంటికొచ్చి చాలాసేపైందని. తాను మీనాక్షిని అన్న మాటలు గుర్తుకొని వచ్చి చిన్నగా నవ్వుకుంటూ మెంటల్ అని తలపైన కొట్టుకుంటూ వస్తున్నానండి అని అంది. పవన్ ఏదో టెన్షన్లో ఉన్నాడు. ఏంటండి ఎందుకలా ఉన్నారు? పవన్ మరేమీ మాట్లాడలేదు. సరే, ఇవాళ పప్పుచారు అన్నం వండాను, చూసి ఎలా ఉందో చెప్పండి. ఎప్పుడు చూడు పప్పుచారు అన్నం తప్ప మరోటి వండవా నువ్వు అని అంటూ అన్నం తినకుండానే గదిలోకి వెళ్ళాడు. గదిలో బెడ్ పైన కూర్చొని ఆఫీసులో జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఏరా, నీ భార్య వల్ల పబ్లో పెద్ద గొడవ జరిగిందంటగా, ఎంత చెప్పినా వినకుండా పెళ్లి చేసుకున్నావు. ఇక అనుభవించక తప్పదులే. ఏమీ మాట్లాడలేక మేనేజర్ దగ్గరికి వెళ్తాడు పవన్. ఏమయ్యా, నీకు అసలు బుద్ధుందా?
పోయి పోయి పల్లెటూరు అమ్మాయిని అని తెలిసి కూడా పబ్కి తీసుకొచ్చావట కదా. ఇలా గుర్తు చేసుకుంటూ ఉండగానే గదిలోకి ప్రియా వస్తుంది. అది గమనించి ఫ్లాష్ బ్యాక్ నుండి బయటికొచ్చి అటువైపుకి తిరిగి నిద్రపోతున్నాడు. ప్రియా పవన్ని చూస్తూ పక్కన పడుకొని ఏమైందో అని ఆలోచిస్తూ నిద్రపోతుంది. ఇంతలో తెల్లవారుతుంది. ప్రియా లేచి చూసేసరికి పవన్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళుతూ ఉంటాడు. వెళుతూ, ఆ ప్రియా, నేను బయట తింటాను, నీకు ఒక్కదానికే వండుకో అని అంటూ మారు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఆఫీస్లో దిగాలుగా కూర్చొని ఉంటాడు. దీన్ని గమనించిన తన కొలీగ్ సుధా అనే అమ్మాయి పవన్ దగ్గరికి వస్తుంది. తాను ఎప్పటినుంచో పవన్ని తన వెంట తిప్పుకుందాము అని అనుకుంటూ ఉండేది. ఇదే సరైన సమయం అనుకుంటూ వస్తుంది. పవన్ ఆ ప్రియని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పార్టీస్కి, పబ్స్కి, పెద్ద పెద్దవారి పెళ్ళిళ్ళకి, ఇలాంటి వాటికి వెళ్ళటం మానేశావు. కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇలాంటి సమయంలోనే నీకు తగ్గ అమ్మాయిని నువ్వు చూసుకోవాలి అని అంటూ కొద్దిగా ఎక్స్పోజ్ చేస్తుంది. కానీ బాధలో ఉన్న పవన్ ఆమె మాటల్ని పట్టించుకోలేదు. అది గమనించి సుధా అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతుంది. ఇలా రోజులు గడుస్తున్నాయి. పవన్ బాధ నుండి మెల్లమెల్లగా బయటపడుతున్నాడు. ప్రియకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అలవాటైపోయింది. ప్రియ అంటే ప్రాణం అనేలాగా పవన్ మారిపోతాడు. అంతలా ప్రియని ఇష్టపడతాడు. ఒకరోజు అనుకోకుండా పవన్ ప్రియతో, మా పిన్ని తన ఫ్రెండ్ బర్త్డే అని షాపింగ్ కోసం పట్నం వచ్చిందట. నన్ను షాపింగ్ చేయటానికి పిలుస్తుంది. మా పిన్ని షాపింగ్ చేస్తే ఒక రోజు కూడా సరిపోదు. నాకు చాలా పనులున్నాయి. అవతల మా పిన్ని అర్జెంటుగా సాయంత్రానికల్లా బట్టలు తీసుకెళ్ళాలి అని ఫోన్ చేసింది. కాబట్టి మా పిన్నికి తోడుగా నువ్వు వెళ్ళి షాపింగ్ చేయించి బస్ ఎక్కించరా ప్రియా, ప్లీజ్ అని అడుగుతాడు. సరే, నువ్వు చెప్పినట్లే చేస్తా. మరి నన్ను రేపు మూవీకి తీసుకెళ్ళాలి. అది కూడా నువ్వు ఆఫీస్ లీవ్ పెట్టి తీసుకెళ్ళాలి. అమ్మా మహాతల్లి, పెట్టావా ఫిట్టింగు? సరే, రేపుదయం మనం మూవీకి వెళుతున్నాం, ఓకేనా? సరే పద పద, అవతల మా పిన్ని వచ్చే టైం అయింది. అలాగే ఫ్రిడ్జ్లో నిన్న రాత్రి చేసిన అన్నం ఉంది, పెరుగు వడ్డించుకొని తినేయండి అని అంది నవ్వుతూ. ఏంటి, నిన్న రాత్రి వండిన అన్నమా? నువ్వు పల్లెటూరి పిల్లవు కదూ, కొద్దిగా గ్యాప్ ఇస్తే ఈ ఊరినే కొనేస్తావు అని అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఇంతలో ప్రియా వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళింది. బాగున్నారా అత్తయ్య? బాగున్నానమ్మా, నువ్వు బాగానే ఉన్నావు కదా. మా వెధవ బాగా చూసుకుంటున్నాడా నిన్ను? నవ్వుతూ అంది. బాగానే చూసుకుంటున్నారు అత్తయ్య గారు. ఇంతకీ వాడెక్కడా కనిపించటం లేదు? ఆయనకి ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందట, అందుకే నన్ను పంపించారండి. పనా వాడి బొంద, నేనెక్కువ షాప్స్ తిప్పుతానని నీకేదో సాకు చెప్పి పంపించుంటాడు. వెధవ, దొరకని చెప్తా వాడి సంగతి. ప్రియా నవ్వుతూ, సరే అత్తయ్య గారు, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. అది నా కోడలంటే. సరే అత్తయ్య గారు, షాపింగ్కి వెళదామా మరి? పద అని అంటూ ఇద్దరూ కారెక్కి ఊరంతా తిరిగి రాత్రికల్లా షాపింగ్ పూర్తి చేశారు. ఊరికి చివరి బస్ మాత్రమే ఉంటుంది. మళ్ళీ రేపటి వరకు ఇంకో బస్సు ఉండదు. ఇక ప్రియ, రేపు వెళ్ళండి అత్తయ్య అని ఎంత బతిమలాడినా, లేదమ్మా ప్రియ, అర్జెంటుగా వెళ్ళాలి బర్త్డేకి, లేదంటే మా ఫ్రెండ్ చంపేస్తుంది. ఇంకోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా నెల రోజులైనా ఉండి వెళ్తా కదా, సరేనా? ఈసారి మీరు వచ్చినప్పుడు మీ సెల్ని ఆఫ్ చేసేస్తా, అప్పుడు మీకు ఎలాంటి కాల్సు రావు అని అంది. అప్పుడు మీరు మాతోనే ఉంటారు కదా అని అంది నవ్వుతూ. అత్తయ్య కూడా నవ్వుతూ, మరి మీ ఇంట్లో ఆడుకోవటానికి నాకు ఒక మనబండి ఇవ్వాలి అని అంటుంది. ప్రియ అందుకు సిగ్గుపడుతుంది. ఇంతలో బస్ హార్న్ సౌండ్ వినపడుతుంది. బస్సు బయలుదేరుతుంది. సరేనమ్మా, నేను వెళ్ళొస్తా. మా వాణ్ణి బాగా చూసుకో, మరీ అడిగానని చెప్పు. సరే అత్తయ్య గారు అని అంటూ ఉండగానే బస్సు వెళ్ళిపోతుంది. ప్రియ కూడా కారులో ఇంటికొస్తుంది. డోర్ ఓపెన్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉండగా ఏదో ఒక పక్కన అమ్మాయి మాట్లాడుతున్న సౌండ్స్ వినిపించాయి. ఎవరా అని పక్కకెళ్ళి చూస్తే ఆ శబ్దాలు ఇంటి కిటికీలో నుండి వస్తున్నాయి. కిటికీ దగ్గరికి వెళ్ళి చూడగానే ప్రియ ఒక్కసారిగా షాక్ అయింది. అక్కడ పవన్ అటువైపు నుండి ఒక అమ్మాయికి ముద్దులు పెడుతూ ఉన్నాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, పబ్లో
తనతో క్లోజ్గా డ్యాన్స్ చేసిన సుధా. ప్రియ కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు. అక్కడే కుప్ప కూలిపోయి కింద కూర్చుంటుంది. 5 నిమిషాలు అలానే ఏడుస్తూ ఉంది. తర్వాత కన్నీళ్లు తుడుచుకుంటూ పైకి లేచి, ఇక ఈ జన్మలో పవన్కి తన ముఖం చూపించకూడదు అని అనుకుంటూ వెనక్కి తిరగకుండా తన పుట్టింటికి వచ్చేసింది. ఎంత పుట్టింటికి వచ్చినా నా పవన్ ఇలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఇప్పటికీ నా మనస్సు పవన్ ఈ పని చేసి ఉండడు అనే చెప్తుంది. తనని వదిలి వచ్చిన తన జ్ఞాపకాలని వదలలేకపోతున్నానమ్మా. ఇక్కడ నేను ఉండి పోదామని రాలేదమ్మా, ఇక్కడే ఉండిపోదామని వచ్చాను. ఇలా తను అమ్మఒడిలో పడుకున్న ప్రియ వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పటం పూర్తి చేసింది. తనకి ఆఫీస్లో పనులున్నాయంటే ఏమో అనుకున్నా, ఇలాంటి పనులుంటాయని అస్సలు ఊహించలేకపోయానమ్మా. ఇప్పటికీ నేను కనపడటం లేదని ఒక్క ఫోనైనా చేశారా? తనకి నేను అక్కర్లేదమ్మా అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇంత మాట్లాడినా అమ్మ ఏమీ మాట్లాడలేదు. నేనేమైనా తప్పు చేశానా అమ్మా? అయినా అమ్మ ఊరికే ఉంది. ఇంతలో నువ్వు తప్పు చేశావమ్మా అని అంటూ పక్కనే వారి మాటలు వింటున్న తండ్రి అక్కడికి వచ్చాడు. ప్రియ అమాయకంగా తన తండ్రిని చూడసాగింది. అవునమ్మా, నేను చెప్తుంది నిజం. నువ్వు ఈ ఘోరం చూసినప్పుడే లాగి 2 చెంపల మీద తగిలించి అక్కడే బుద్ధి చెప్పాల్సింది. అయినా నీకు నీ కుటుంబం ఉంది కదా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండు. అతనికి బుద్ధి ఎలా చెప్పాలో చెప్పి మళ్ళీ ఆ తప్పు చేయకుండా చేసొస్తాను. రేపే పట్నం బయలుదేరుతున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాత్రి ఆయనకు అస్సలు నిద్రే పట్టలేదు. తనకి పవన్ ఇలా చేశాడంటే నమ్మ బుద్ధి కావటం లేదు. ఏదైనా రేపు తెలుస్తుంది అని నిద్రపోతాడు. ఉదయం అన్నీ సిద్ధం చేసుకొని వెంటనే బయలుదేరతాడు. పట్నం వచ్చిన ప్రియ నాన్నగారి నుండి ప్రియకు ఒక షాకింగ్ వార్త తెలుస్తుంది. పవన్కి యాక్సిడెంట్ అయిందని, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు అని తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రియ అన్నీ మర్చిపోయి వెంటనే పట్నం బయలుదేరి హాస్పిటల్కి వస్తుంది. అతన్ని తన బాగోగుల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. వాళ్ళ నాన్న కూడా అక్కడ బంధువులు అందరూ ఉండటంతో ఏమీ అడగలేకపోతాడు. ప్రియ అసలు జరిగిన విషయమే మర్చిపోతుంది. పవన్ కోలుకుంటే చాలు అని అనుకుంటుంది. పవన్ కోలుకునే వరకు బంధువులు అంతా అక్కడే ఉండి కోలుకున్నాక మంచి చెడులు చెప్పి అందరూ బయలుదేరతారు. అందరూ వెళ్ళటమే ఆలస్యం. ప్రియ వాళ్ళ నాన్న కోపంతో పవన్ దగ్గరికి వెళతాడు. నాన్న ఆగు అని అంటూ ప్రియ ఆపుతుంది. ఎందుకమ్మా ఆపుతున్నావు? తాడో పేడో తేల్చుకుందాం పదా. ఆగండి నాన్న, ఆయన తప్పు చేశారంటే ముందు చాలా కోపం వచ్చింది. కానీ ఇలాంటి ఆప్యాయతలు, ప్రేమలు బంధాల మధ్య పెరిగి తప్పు చేశారంటే నమ్మలేకపోతున్నాను. ఆ తప్పును ఎలా సరిదిద్దుకోవాలో నాకు అర్థమైంది. ఆయన తనకు తానే స్వయంగా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇంకెప్పుడు తప్పు చేయను అని మనస్ఫూర్తిగా చెప్పేలా చేస్తాను. అది కాదమ్మా నేను చెప్పేది. ఇప్పుడు పవన్తో వాదించటం వలన సమస్య తీరదు నాన్న. ఇంకా పెద్దదై బంధువులు అందరి వరకు చేరి చివరికి మన పరువే పోతుంది. నేను చూసుకుంటాను అని అన్నాను కదా. ఇక మీరేమీ దిగులు పడకండి, సరేనా? సరేనమ్మా, నేను కూడా ఊరికి వెళ్ళిపోతాను. ఏదైనా సమస్య అనిపిస్తే ఈ తండ్రికి ఒక్క ఫోన్ చెయ్యి చాలు, వెంటనే వచ్చేస్తాను అని అన్నాడు. సరే నాన్న, మరి నేను వెళతాను. అదేంటి నాన్న, భోజనం కూడా చేయలేదు కదా, వెళ్ళిపోతానంటున్నారేంటి? నాకొచ్చే కోపానికి అల్లుడు కనపడిన వెంటనే ఏదో ఒకటి చేసేలా ఉన్నాను. అందుకే ఇక ఆలస్యం చేయకుండా నేను వెళ్ళిపోతాను. ప్రియ అలాగే తన నాన్న వెళ్ళిపోవటాన్ని చూస్తూ నిలబడిపోతుంది. పవన్ బాగా కోలుకున్నాడు, మామూలు మనిషి అయ్యాడు. ప్రతిరోజులానే ప్రియ టిఫిన్ చేసి టేబుల్ పైన పెట్టింది. పవన్ టిఫిన్ని ఒక స్పూన్ నోట్లోకి పెట్టుకోగానే కళ్ళు ఎర్రబడి దగ్గొచ్చి కళ్ళల్లో నుండి నీరు కారుతుంది. ప్రియ వెంటనే అక్కడికి వచ్చి తల మీద గట్టిగా ఫట్మని ఒకటిచ్చి, అయ్యో సారీ, దగ్గొచ్చిందని అలా అన్నాను. పవన్ కొద్దిగా అమాయకంగా మనసులో, వామ్మో ఇదేంటి ఇలా కొట్టింది,
చిన్నగా కొడితేనే ఎలా ఉందంటే ఇంకా గట్టిగా కొడితే ఇక అంతే నా పరిస్థితి. సరే అన్నట్లు తల ఊపాడు. ప్రియ అమాయకంగా కారం ఎక్కువైందా అని అంది. లేదు లేదు, నిజం చెప్పాలంటే ఇది ఇంకా తక్కువ. నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు దీనికి రెండింతల కారం తినేవాణ్ణి తెలుసా అని అంటూ ఇంకో వైపు తిరిగి నాలుకను ఊదుకుంటాడు. ప్రియ ముసిముసి నవ్వులు నవ్వుతూ, ఓ అవునా, అయితే ఇంకొంచెం కారం తెస్తాను ఉండండి. పవన్ తడబడుతూ, చాలు చాలు, తినడం అయిపోయింది కదా, ఇంకెందుకు తెస్తావు అని అంటూ వెంటనే లేచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ ప్రియ, ఓర్నా మొగుడా, ఈ రోజు నుంచి నీకు 3 చెరువుల నీళ్లు తాగిస్తా అని మనస్సులోనే అనుకుంటుంది. ఆఫీస్లో లంచ్ టైం అవుతుంది. అందరూ భోజనం చేయటానికి వెళతారు. పవన్ కూడా బాక్స్ ఓపెన్ చేస్తాడు. తీరా చూస్తే అది ఖాళీగా ఉంటుంది. ప్రియకు ఫోన్ చేస్తే, అయ్యో ఉదయం బాక్స్లో టిఫిన్ పెట్టడం మర్చిపోయానండి, సారీ అని అంది. అసలే ఆకలితో ఉన్న పవన్ కొద్దిగా కోపంతో, టిఫిన్ పెట్టడం మర్చిపోయావా, లేక వీడికి టిఫిన్ ఎందుకులే అనుకున్నావా అని ఫోన్ కట్ చేస్తాడు. క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేస్తాడు. సాయంత్రం ఇంటికి రాగానే ప్రియ అలిగి కూర్చొని ఉంటుంది. ఓపిక లేని పవన్ ప్రియని చూసి దేవుడా అని అనుకుంటూ ప్రియని సారీ సారీ, ఇంకోసారి అలా మాట్లాడను అని బతిమలాడతాడు. చాలాసేపు ప్రియ పవన్ని విసిగించి చివరిగా చిన్నగా ఒక నవ్వు నవ్వుతుంది. అమ్మయ్యా, ఎంతసేపటికి నవ్వావు కదా అని అంటూ బెడ్ మీదకు అమాంతంగా పడతాడు. అలాగే పడుకుని, అవును, ఇంతకీ ఏం వంట చేశావు? నీ మీద కోపంతో ఏమీ చేయలేదు, మరిప్పుడెలా? ఈరోజు ఒక్కరోజు నువ్వే వంట చేయాలి, అప్పుడైనా నీకు తెలిసొస్తుంది భార్య పడే బాధేంటో అని అంటూ ఇంకోవైపుకు తిరిగి చిన్నగా ఏడుస్తుంది. ఇంతలో పవన్ బెడ్ మీద నుంచి లేచి, ఏంటి నేను వంట చెయ్యాలా? అవును, నెవర్, నేను చెయ్యను, చెయ్యకపోతే పస్తులు పడుకో, రాక్షసివే నువ్వు అని అంటూ ముద్దుగా మొట్టికాయలు వేయబోతాడు. ప్రియా పవన్ని, నీకు అంత సీనుందా అని అన్నట్లు చూస్తుంది. ఆ చూపుకి పవన్ వెంటనే లేచి వంటగదిలోకి వెళ్ళిపోతాడు. ప్రియా మనసులో, నన్ను క్షమించు పవన్, నన్నెందుకు టార్చర్ పెడుతున్నావు అని అడిగే రోజు వరకు ఈ శిక్ష తప్పదు. నువ్వు నీ బాధ బయట పెట్టిన ఆ క్షణం నేను నా బాధను బయట పెడతాను. ఈ చిన్న వాటిని భరించలేని మీరు అప్పుడు నా బాధను అర్థం చేసుకుంటారనే భావిస్తున్నాను, ఇలా అనుకుంటూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత, ప్రియా టిఫిన్ రెడీ అని అంటూ ప్రేమగా ఉప్మా చేసుకొని వస్తాడు పవన్. దాన్ని తిని ఒక్క క్షణం ఆనందపడి వెంటనే కావాలనే వాటికి పేర్లు పెడుతుంది. వీటన్నింటినీ పవన్ భరిస్తూనే ఉన్నాడు. కానీ ప్రియని ఒక్క మాటైనా అనలేదు. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ప్రియా ప్రతిరోజు ఏదో ఒక వంకతో పవన్ని టార్చర్ చేస్తూనే ఉండేది. ఒకరోజు టార్చర్ భరించలేక, భార్యను ఏమీ అనలేక, పట్టలేనంత ప్రెస్టేషన్తో అలాగే ఆఫీస్కి వెళతాడు. ఆ రోజు అందరి మీద అరుస్తూ ఉంటాడు. రోజు రోజుకి తన ఓపిక తగ్గిపోతూ ఉంటుంది. ఆ రోజు ఇక పూర్తిగా తగ్గిపోతుంది. చిన్న సౌండ్ చేసినా కూడా భార్య మీద ఉన్న కోపాన్ని వారిపైన చూపిస్తాడు. లంచ్ టైంలో ఒక్కడే కూర్చొని ఉంటాడు. పాపం ఆ రోజు కూడా బాక్స్లో అన్నం ఉండదు. కోపంతో బాక్స్ని నేలకు విసిరి కొడతాడు. అందరూ అతన్నే చూస్తారు. అది గమనించి పవన్ సారీ అంటూ బయటికి వెళ్ళిపోతాడు. బయట ఏం చెయ్యాలో తోచక నిలబడి ఉన్న పవన్ భుజంపై ఒక చెయ్యి వాలింది. అతను ఎవరో కాదు, ఆ కంపెనీలోనే పనిచేస్తున్న తన ఫ్రెండ్ కిరణ్. తన భుజంపై చెయ్యి వేసి సారీరా అని అన్నాడు. పవన్ వెనక్కి తిరిగి కిరణ్ని చూసి, ఎందుకురా నాకు సారీ చెబుతున్నావు? నీకు తెలియకుండా నీ లైఫ్కి ఒక గాయం చేశాను. గాయమా? నా లైఫ్కా? అవునరా, ఈ విషయం నీతో చెప్పకూడదు అనే ఇన్ని రోజుల నుంచి అనుకున్నా, కానీ చెప్పకుంటే నీవు ఏమైపోతావో అని చెప్తున్నా. ప్రియా నీతో సంతోషంగా లేకపోవటానికి గల కారణం. కొద్దిగా గ్యాప్ ఇచ్చి, నేను సుధా. ఏంటి నువ్వనేది? అవునరా, సుధా నిన్ను ఇష్టపడుతుంది. ఎలాగైనా నిన్ను ప్రియను వేరు చెయ్యాలని సమయం కోసం ఎదురు చూసింది. ఒకరోజు అనుకోకుండా మీ పిన్ని రావటంతో షాపింగ్ పేరుతో నువ్వు ప్రియని పంపించేశావు. నువ్వు ఆఫీస్కి వచ్చావు. అదే అదనుగా అనుకుని ఆ రోజు సుధకు జ్వరమని
నీతో చెప్పి తన ప్రాజెక్టు కూడా నువ్వే కంప్లీట్ చేయమని నిన్ను బతిమలాడి నువ్వు ఆఫీస్ నుండి లేటుగా ఇంటికి వెళ్ళేలాగా చేసింది. ఈ టైంలో ప్రియ ఇంటికి రావటం, నేను నీ షర్ట్ వేసుకొని నా వీపు మాత్రమే కిటికీలో కనిపించేలా సుధా నన్ను హత్తుకొని నా తలకు ముద్దులిచ్చేలా అది నువ్వే అని ప్రియకు అనిపించేలా చేశాం. నా ముఖం సరిగ్గా కనపడని ప్రియ షర్టు చూసి నన్ను నువ్వే అనుకుని ఏడుస్తూ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తాను వెళ్ళిపోయిన 1 గంటకి నువ్వింటికొచ్చి ప్రియా ఇంట్లో లేదని, ఫోన్ ఎత్తటం లేదని, ఏమైందో అని టెన్షన్తో వెతుకుతూ ఉన్నావు. ఆ టెన్షన్లో నీకు యాక్సిడెంట్ అయింది. అప్పుడు ప్రియా నిన్ను చూసుకున్న విధానాన్ని చూశాక ప్రియకు నీ మీద ఉన్న ప్రేమ అర్థమైంది. నేనెంత తప్పు చేశానో అప్పుడు నాకు అర్థమైంది. ఈ విషయం నీకెన్నిసార్లు చెప్పాలి అని ప్రయత్నించినా కొద్దిగా భయం వేసింది. ఇంకా చెప్పకపోతే నువ్వెక్కడ ప్రియని దూరం చేసుకుంటావో అని చెప్తున్నాను. ఇదిరా జరిగింది. వెంటనే పవన్ షటప్ అని ఒక్కటిస్తాడు. కిరణ్ భయంతో పవన్ ముఖాన్ని చూస్తాడు. అప్పటిదాకా కోపంగా ఉన్న పవన్ ముఖం సడన్గా సంతోషంతో నిండిపోయింది. వెంటనే ఇంకేమీ ఆలోచించకుండా జరిగిన విషయం ప్రియతో చెప్పటానికి ఇంటికి బయలుదేరతాడు పవన్. దారిలో నేనింత చిన్న చిన్న వాటికే ఇంత బాధపడుతుంటే అగ్నిపర్వతం లాంటి బాధను తన మనసులో దాచుకొని తాను ఇంకెంత బాధపడుతుందో నాకు ఇప్పుడు అర్థమైంది అని అనుకుంటాడు. సరిగ్గా ఇంటి దగ్గరికి రాగానే ప్రియ వాళ్ళ నాన్నతో పవన్కి చూపిస్తున్న టార్చర్ గురించి చెబుతూ ఉంటుంది. వెంటనే పవన్ లోపలికి వచ్చి ప్రియా, ఆ రోజు రాత్రి ఇంట్లో ఉంది నేను కాదు, నా ఫ్రెండ్ కిరణ్ అని అంటాడు. ఓ, నేను మా నాన్నగారి దగ్గర మాట్లాడేది అంతా గుమ్మం దగ్గర నిలబడి విని నాకేదో స్టోరీ చెప్తున్నారా? లేదు ప్రియా, నేను చెప్పేది నిజం. నా కొలీగ్ సుధా నన్ను ప్రేమించిందట. నిన్ను నన్ను వేరు చేయటానికి సుధా కిరణ్లు ఆడిన నాటకం ఇది. నన్ను ఆఫీస్ నుంచి లేటుగా వచ్చేలా చేసి ఈ టైంలో నేనే ఇలా చేశానని నువ్వు నమ్మేటట్లుగా చేశారు. ఓరి దేవుడా, ఎలా అండి ఇంతలోనే అంత స్టోరీ నల్లేశారు? నేను మా నాన్నతో 3 నిమిషాలు మాట్లాడింది విని 3 గంటల స్టోరీని అల్లేశారు. సరే, ఇప్పుడు నేనేం చేస్తే నేను చెప్పింది నిజమని నమ్ముతావు చెప్పు? మీరేం చేసినా నేను నమ్మను, ఎందుకంటే నిజాన్ని నేను కళ్ళారా చూశాను అని అంటూ వెంటనే ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. పవన్ మనసులో దేవుడా, ఇలా ఫిట్టింగ్ పెట్టావా? ఈ రోజుతో నా సమస్య తీరిపోతుంది అని అనుకున్నా. ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు అని అనుకుంటూ కొద్దిసేపటికి పవన్ గదిలోకి వచ్చి బెడ్ మీద ఏడుస్తూ అలాగే పడుకొని నిద్రపోయిన ప్రియ కన్నీరు తుడుస్తూ రగ్గును కప్పి తలపైన ముద్దు పెట్టి మనసులో ఇలా అనుకుంటాడు. ఆ రోజు నువ్వు నా ముఖం చూడలేదు. ఆ విషయం అడుగుదామనే లోపలే నువ్వు ఏడ్చేశావు. ఇక నిన్ను ఏడిపించన్రా, జీవితాంతం నువ్వేమన్నా సహిస్తాను అని అనుకుంటూ తను కూడా నిద్రపోతాడు. ఉదయం ప్రియా నిద్రలేస్తుంది. నిద్రలేచేటప్పటికి పవన్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు. పవన్ని రాత్రి బాగా ఇబ్బంది పెట్టానేమో. బహుశా పవన్ చెప్పింది కూడా నిజం కావచ్చేమో. నేను ఆ రోజు పవన్ని సరిగ్గా చూడలేదు కదా. నేను అనుకున్నదే నిజం అయ్యేటట్లు చెయ్యి దేవుడా అనుకుంటూ దేవుడి ఫోటోకి నమస్కారం చేస్తుంది. ఆఫీస్లో కిరణ్ పవన్ దగ్గరికి వచ్చి, ఏమైంది పవన్, ప్రియకు నిజం చెప్పేశావా? ఏమనింది తాను? అసలు ఏం జరిగింది? పవన్ కిరణ్ని చూసి పేల ముఖంతో పక్కనే ఖాళీగా ఉన్న టిఫిన్ బాక్స్ చూపిస్తాడు. ఓ, నీ సమస్యకు ఇంకా కామాలే ఉన్నాయన్నమాట. ఫుల్ స్టాప్ ఎప్పుడు వస్తుందో. నేనే అక్కడున్నదని పూర్తిగా నమ్మేసింది. అసలు మీరు ఆ రోజు ఎంతలా నటించారా? నేనేం చెప్పినా నమ్మటం లేదు. కిరణ్ కొద్దిగా నవ్వుతాడు. నవ్వావంటే ఇంకోసారి పళ్ళు రాలగొడతా. సారీరా. అవును, నేనెంత చేసినా నా మీద కోపం రాలేదా నీకు? నువ్వురా నా నిజమైన ఫ్రెండ్వి. ఫ్రెండా? మునగ చెట్టు బెండ. నువ్వు చెప్పినప్పుడే నిన్ను చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. కానీ ఒక్క నిమిషం ఆలోచిస్తే మళ్ళీ కోపంతో మా ఆవిడకు నాకు మధ్య చిచ్చు పెడితే ఇక అంతే నా కథ. అయినా నా బాధ చూడలేకే కదా నువ్వు జరిగిందంతా నాతో చెప్పేశావు. ఇదే కాదు, ఇక మీదట సుధా ఏ ప్లాన్ చేసినా ఖచ్చితంగా నాతో చెబుతుంది. నేను నీకు చెప్తాను కదా. అవును,
అదే నాకు ప్రియకు మధ్య దూరాన్ని పెంచేలాగా ఇదంతా చేస్తుంది. సుధా అని ప్రియకు తెలిసేలా చెయ్యాలి. అప్పట్నుంచి పవన్ ప్రియ ఏం చేసినా పాజిటివ్గానే తీసుకునేవాడు. ఉదయాన్నే కాఫీ ఇచ్చేవాడు. టిఫిన్ తానే చేసేవాడు. దగ్గొస్తే వెంటనే కర్చీఫ్ తీసిచ్చేవాడు. ప్రియ బయటికి కోపంగా కనిపించినా లోపల చాలా సంతోషపడేది. ప్రియకి జలుబొస్తే పవన్ తుమ్మేవాడు. ప్రియకి ఆకలి వేస్తే పవన్ అన్నం తినేవాడు. సారీ అన్నం తినిపించేవాడు. ఆఫీస్ బాధలు ఎన్ని ఉన్నా కూడా ఇంటికి రాగానే ప్రియే పవన్ ప్రపంచం. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ప్రియ మెల్లమెల్లగా మారుతుంది కానీ బయటికి చూపించటం లేదు. పవన్ ప్రియని బాగా చూసుకుంటున్నాడు. ప్రియ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలా రోజులు గడుస్తున్నాయి. పవన్ వాళ్ళ పిన్ని కొడుక్కి పెళ్లి కుదిరింది. షాపింగ్ పేరుతో పిన్ని మళ్ళీ పట్నం వస్తుంది. ఈసారి టైం ఉండటంతో సరాసరి ఇంటికే వస్తుంది. పవన్ ప్రియలు పిన్నిని పలకరించి లోపలికి పిలుచుకొని వెళ్తారు. ప్రియ, అత్తయ్య గారు మీరు వస్తున్నారని వేడివేడి పకోడీలు ఉప్మా రెడీ చేసి పెట్టాను. తిని ఎలా ఉందో చెప్పండి అని అనగానే పవన్ ప్రియా ముఖాన్ని టక్కున చూసి మనసులో ఇలా అనుకున్నాడు. రాక్షసి, ఏంటి నువ్వు చేశావా? నువ్వు లేచి అరగంట కూడా కాలేదు కదే. ఈ అరగంట కూడా మేకప్ వేసుకుంటూనే ఉన్నావు. నేను చేసిన వంటల్ని నువ్వు చేసినట్లుగా ఏం నటిస్తున్నావే? నువ్వు సినిమాలోకి వెళ్ళావంటే నీకు ఆస్కార్ గ్యారంటీ అని అనుకున్నాడు. ఇంతలో పిన్ని పవన్ని చూస్తూ రే, నువ్వు బాగా అదృష్టం చేసుకున్నావురా అని అంటుంది. వెంటనే పవన్ లేదు పిన్ని, ప్రియను చేసుకున్నాను అని అంటాడు. ఏమన్నావు? తడబడుతూ అదే ప్రియని చేసుకోవటానికి చాలా అదృష్టం చేసుకున్నాను అని అంటాడు. అది చూడు నా కోడలి పిల్ల ఎంత బాగా వంట చేసిందో. థ్యాంక్ యూ అత్తయ్య. ఏమ్మా, నువ్వు వంట చేసేటప్పుడు నీకేమైనా హెల్ప్ చేస్తాడా లేదా? ఆయన లేవటమే 8 అవుతుంది అత్తయ్య. ఇంకా నాకు హెల్ప్ ఎక్కడ చేస్తాడు? పవన్ మనసులో ఓసేయ్ నీ మనసులో ఇన్ని కుట్రలేంటే? ఎక్కడే ఉంటే అసలే మాడిపోయిన నన్ను ఇంకా వేయిస్తారు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు. ఏరా అలా వెళ్ళిపోతున్నావు? ఆఫీస్లోనే కాదు అప్పుడప్పుడు మీ పెళ్ళాలకి కూడా పని చేసి పెడుతూ ఉండాలి. మీ బాబాయిని చూడు, రోజు వంట తానే చేస్తాడు. అప్పుడప్పుడు నాకు తినిపిస్తాడు కూడా. నేను మీ ఆయనలా కాదు పిన్ని, నేను సింహాన్ని. ప్రియా మనసులో అబ్బో అని అనుకుంటుంది. అయినా నువ్వేంటమ్మా ప్రియా, వాణ్ణి నువ్వే కంట్రోల్లో పెట్టాలి. అదే నువ్వు మా ఊరు వచ్చి ఉంటే వంటలన్నీ నేను మీ మావయ్యతోనే చేయించేదాన్ని. ప్రియా అత్తయ్యని అలానే చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? కొంపదీసి టిఫిన్ మీ ఆయనే చేశాడా? వెంటనే ప్రియా లేదు నేనే చేశానత్తయ్య అని కన్ఫ్యూజన్తో అంటుంది. ఇక పవన్ మనసులో పిన్ని తెలిసి అంటుందా లేకపోతే తెలియకంటుందా అని అనుకుంటాడు. ఊరికే అన్నానులే, సరే షాపింగ్కి వెళదాం పదా, రెడీ అవ్వమ్మా. ఇప్పుడొచ్చారు, అప్పుడే షాపింగ్ ఏంటత్తయ్య గారు? మా పిన్ని ఇప్పటి నుంచి షాపింగ్ చేస్తేనే వారానికి షాపింగ్ పూర్తవుతుంది. లేకుంటే పెళ్లి రోజు వరకు షాపింగ్ చేస్తూనే ఉంటుంది. చాలేరా ఊరుకో, నువ్వు కూడా బయలుదేరు. అమ్మో నేనా? నీతో షాపింగ్కా చచ్చినా రాను అని అంటూ కొద్దిగా ఆగి గతాన్ని గుర్తు తెచ్చుకొని అమ్మో మళ్ళీ ఇలాంటిదేదైనా జరిగితే అంతే, ఈ రోజంతా నేను ప్రియతోనే ఉండాలి అని అనుకుని తడబడుతూ పిన్ని నేను కూడా వస్తా. ఇప్పుడే కదరా రానన్నావు, మళ్ళీ చిన్నపిల్లాళ్ళ ఆ గోలేంటి? సరే నువ్వురా. అమ్మయ్యా, ఎందుకురా? ఏమీ లేదు, మీరు వెళ్ళి రెడీ అవ్వండి. ఏంటో వీడు అని అనుకుంటూ పిన్ని విషయం అర్థమై ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంది ప్రియా. ఇద్దరూ రెడీ అవ్వటానికి లోపలికి వెళతారు. ముగ్గురు కలిసి షాపింగ్ చేయటానికి బట్టల షాప్కి వెళతారు. పవన్ చైర్లో కూర్చొని అలాగే ఉంటాడు. ప్రియా పిన్ని ఇద్దరూ షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇంతలో సాయంత్రం అవుతుంది. మొత్తానికి షాపింగ్ ఫినిష్ చేస్తారు. ఒక చీరని ట్రయల్ చేయటానికి ప్రియా ట్రయల్ రూమ్కి వెళుతుంది. పిన్ని గురకపెట్టి తూగుతూ నిద్రపోతున్న పవన్ దగ్గరికి వస్తుంది. రే లేవరా, నిద్రపోయింది చాలే, ఇకలే.
ఆ వంట చేసింది నేను కాదు అంటూ ఉలిక్కిపడి లేస్తాడు. ఏంట్రా వంట అంటున్నావు తడబడుతూ. ఏమీ లేదు, ఏమీ లేదు అని అంటాడు పవన్. ఇంతలో పింక్ కలర్ శారీలో ప్రియ అక్కడికి వస్తుంది. అచ్చం మహాలక్ష్మిలా ఉంది. ఎలా ఉందిరా మీ ఆవిడ ఈ చీరలో? పవన్కి ఉలుకు లేదు పలుకు లేదు. రే గట్టిగా అరుస్తుంది పిన్ని. పవన్ ఊహల్లో నుండి తేరుకొని, ప్రియా నా ఇంటి మహాలక్ష్మి ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని అంటూ గబుక్కున వెళ్ళి కౌగిలించుకుంటాడు. ప్రియ కొద్దిగా ధైర్యంగా ఫీల్ అవుతుంది. వెంటనే పిన్ని రే రే ఇది షాప్రా, అందరూ చూస్తున్నారు వదులు అనగానే వెంటనే వదిలేస్తాడు. ప్రియ ఏమీ ఆలోచించకుండా ట్రైల్ రూమ్కి వెళ్ళిపోతుంది. అక్కడ సంతోషంతో ఒక నిమిషం డ్యాన్స్ చేస్తుంది. మళ్ళీ మామూలుగా అయ్యి చీర మార్చుకొని వస్తుంది. ఆ తర్వాత కౌంటర్లో ఇచ్చి ఇది ప్యాక్ చేయండి అని అంటుంది. ఇక్కడ పవన్ తన పిన్నితో మాట్లాడుతూ ఉంటాడు. అవును పిన్ని, నాకు డ్రెస్ సెలెక్ట్ చేయలేదా? ఇదిగో నీకు సెలెక్ట్ చేశాను అని అంటూ డ్రెస్ని చూపిస్తుంది. చాచా ఇదేం బాగుంది. అప్పుడే సరిగ్గా ప్రియ అక్కడికి వస్తుంది. ప్రియను చూసి నీకన్నా ప్రియ సెలెక్ట్ చేసి ఉంటే చాలా బాగుండేది. వెంటనే పిన్ని ఇది ప్రియ సెలెక్ట్ చేసిందేరా? అవునా, అందుకే ఇంత బాగా ఉంది. నిజంగా సూపర్ ప్రియ అని అంటూ మళ్ళీ కౌగిలించుకుంటాడు. ప్రియ వెంటనే కౌగిలించుకున్న పవన్ చేతిని గిల్లుతుంది. పవన్ అమ్మా అని అంటూ కౌగిలి నుండి బయటికి వస్తాడు. ఏమైందిరా? ఏమీ లేదు పిన్ని. సరే మీరు కార్ దగ్గరికి వెళ్ళండి, నేను బిల్ని పే చేసి వస్తాను. ఇలా షాపింగ్ కంప్లీట్ చేసుకొని తిరిగి ఇంటికి వస్తారు. ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఆఫీస్లో సుధా పవన్కి దగ్గరవ్వాలని చూస్తుంది. కానీ పవన్ తనని దూరం పెడుతున్నాడు. సుధకు అనుమానం వచ్చింది. ఏదో జరుగుతుంది, లేకపోతే ఇంతకుముందు నాతో బాగానే ఉండేవాడు కదా, కొద్ది రోజుల నుండి ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు? కొంపతీసి నేను వేసిన ప్లాన్ పవన్కి తెలిసిపోయిందా? వెంటనే కిరణ్ని ఏం జరిగిందో అడిగి తెలుసుకోవాలి అని అంటూ కిరణ్ దగ్గరికి వెళ్ళి సుధా పవన్ బిహేవియర్ గురించి చెప్పి నువ్వేమైనా జరిగింది పవన్తో చెప్పావా అని అడుగుతుంది. నేనెందుకు చెప్తాను సుధా, దానివలన నాకేంటి ఉపయోగం? మరి పవన్ ఎందుకు నన్ను దూరం పెడుతున్నాడు? ఓ అదా, నువ్వప్పుడు పెట్టిన అగ్గి ఇప్పటికీ ప్రియా మనసులో రగులుతూనే ఉంది. పవన్ని టార్చర్ పెడుతుంది. ఆ టెన్షన్తోనే నిన్ను అవాయిడ్ చేస్తున్నాడు. ఓ అదా, హా అదే అనుకుంటా. అదే కదా నాకు కూడా కావాల్సింది. ప్రియా టార్చర్ భరించలేక పవన్ నా దారికొస్తాడు, రాకపోతే రప్పించుకుంటాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుధా. ఇలా రోజులు గడుస్తున్నాయి. పిన్ని ఊరికి వెళ్ళే టైం వచ్చింది. పవన్ ఆఫీస్కి వెళుతూ ప్రియా నువ్వు పిన్నిని డ్రాప్ చేసిరా, నేను ఆఫీస్కి వెళుతున్నాను అని చెప్పి పవన్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ప్రియ అత్తగారిని రైలు ఎక్కించటానికి బయలుదేరుతుంది. ప్రియ తన అత్తగారు ఇద్దరూ కలిసి రైల్వే స్టేషన్కి వెళతారు. అత్తగారు వెళుతూ ప్రియా పవన్ ఆకతాయివాడే కానీ అన్యాయం చేసేవాడు కాదమ్మా, వాడు ఏ తప్పు చేయడు అని అంటుంది. మీరేం చెప్తున్నారో నాకేమీ అర్థం కావట్లేదు అత్తయ్య. మీ నాన్న నాకంతా చెప్పాడు. తాను నీతో ఎలా ఉన్నాడో చూద్దామనే ఇన్ని రోజులు మీతోనే ఉన్నాను. కానీ వాడు ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. నిన్ను మహారాణిలా చూసుకుంటున్నాడు, కాదు కాదు వాళ్ళ అమ్మలా చూసుకుంటున్నాడు. ప్రియ సైలెంట్గా ఉంటుంది. వాడికి అమ్మ లేదు. మా అక్క వాణ్ణి చిన్నప్పుడే నా చేతిలో పెట్టి చనిపోయింది. వాడేడుస్తూ ఉంటే వాణ్ణి ఎలా ఓదార్చాలో తెలియక ఆ పసితనంలో వాడికొక మాట చెప్పాను. మీ అమ్మ చనిపోయినా నీకు పెళ్ళైన తర్వాత నీ భార్య రూపంలో మళ్ళీ నీకు దగ్గరవుతుంది. నిన్ను మీ అమ్మ ఎంత ప్రేమగా చూసుకుంటుందో అంతే ప్రేమగా తాను కూడా నిన్ను చూసుకుంటుంది. నీకు అమ్మ లేని లోటు తెలియకుండా చేస్తుంది అని. అవునా పిన్ని, నిజంగానేనా? అమ్మ మళ్ళీ వస్తుందా అని అన్నాడు. వాడడిగిన ఆ మాటకి వాళ్ళమ్మ చనిపోయిందన్న బాధ నుండి బయటికొస్తాడు అని అనుకుని అవునరా అని అన్నాను. ఆ మాట వాడి జీవితాన్నే మార్చేసింది.
ఆ మాట వాడి మనసులో ఎంతో బలంగా నాటుకొని పోయింది. వాడు చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే పెరిగాడు. ఎప్పుడు ఊరికి వచ్చినా సరే అమ్మ ఎప్పుడెప్పుడు తన లైఫ్లోకి వస్తుందా అని, తనని అంత బాగా చూసుకుంటానని, ఇంకా బాగా చూసుకుంటాను అని నాతో ఎప్పుడూ చెప్పేవాడు. అలాంటి వాడు నీకు అన్యాయం చేయడు. నిజంగా ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. వాడు నిన్ను మోసం చేయలేడు. ఎందుకంటే వాడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నీలో తన అమ్మని చూసుకుంటున్నాడు. జరిగింది తెలుసుకోవటానికి ప్రయత్నించు ప్రియా, అంతేకాని వాణ్ణి అపార్థం మాత్రం చేసుకోకమ్మా అని అంటూ ఉండగానే రైలు బయలుదేరుతుంది. సరే వెళ్ళొస్తాను, పవన్ని జాగ్రత్తగా చూసుకోమ్మా. సరే అత్తయ్య గారు అని అంటూ చెయ్యూపుతూ రైలు వెళ్ళిపోగానే దిగాలుగా రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో ప్రియగారు అని అంటూ ఏదో పిలుపు వినపడింది. వెనక్కి తిరిగి చూస్తే కిరణ్ ఏదో విషయం తనతో చెబుదామని వస్తున్నాడు. ప్రియా దగ్గరికి రాగానే, ప్రియా ఎవరు మీరు? నా పేరు మీకు తెలుసా? ప్రియగారు, నేను పవన్ కంపెనీలో తనతో కలిసి వర్క్ చేస్తున్నాను. అయినా నా వివరాలు తర్వాత, ముందు వీడియో చూడండి అని ఒక వీడియోని చూపిస్తాడు. ఆ వీడియో మొత్తం చూసి వెంటనే కిరణ్ చెంప చెళ్ళు మనిపిస్తుంది. తర్వాత ప్రియా చాలా చాలా సంతోషపడుతుంది. కిరణ్ కూడా సంతోషంతో ఈ సమస్య నేనే మొదలుపెట్టాను, నేనే ఎలాగైనా పరిష్కరించాలి అని అనుకునే టైంలో సరిగ్గా ఒకటి నాకు గుర్తుకొచ్చింది. అదే మీ ఇంటి ముందు రోడ్లో సీసీ కెమెరా. అందులో మేము మొదట రావటం, తర్వాత నువ్వు రావటం, నువ్వేడ్చుకుంటూ వెళ్ళిపోవటం, అది చూసిన మేము ఎస్ మన ప్లాన్ వర్కౌట్ అయింది అని అనుకోవటం, మళ్ళీ పవన్ రావటం, నిన్ను వెతకటానికి టెన్షన్తో రోడ్ బయటికి వచ్చి అటు ఇటు వెతకటం, మళ్ళీ బైక్ వేసుకొని నిన్ను వెతకటానికి వెళ్ళటం మొత్తం రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో నీకెందుకు చూపిస్తున్నానంటే నువ్వు పవన్కి యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు పవన్ని చూసుకున్న విధానం చూసి నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని అనిపించింది. దయచేసి నన్ను క్షమించమ్మా. ప్రియా ఏమీ ఆలోచించకుండా వెంటనే పవన్ని కలవటానికి కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళుతుంది. ప్రియా కార్ దగ్గరికి రాగానే కార్ టైర్ పంచర్ అయి ఉంటుంది. ఛా అని అంటూ పవన్కి ఫోన్ చేయబోతూ ఎదురుగా ఉన్న సుధని చూసి ఆగిపోతుంది. ఎందుకో తెలీదు, సుధ నవ్వుతుంది. ప్రియా వెనక్కి తిరిగి చూస్తే చుట్టూ రౌడీలు. మళ్ళీ ప్రియా సుధని చూస్తుంది. నవ్వుతున్న సుధ వెంటనే సీరియస్గా అవుతుంది. ప్రియకి విషయం అర్థమై వెంటనే అక్కడి నుంచి పరిగెడుతుంది. రౌడీలు అందరూ ప్రియా వెంట పడతారు. ప్రియా వాళ్ళ కంట పడకుండా ఒక దగ్గర దాక్కొని కంగారుగా పవన్కి ఫోన్ చేస్తుంది. పవన్ పవన్. ప్రియా ఏమైంది? పవన్ ఇక్కడ రౌడీలు. ప్రియా వాయిస్ భయంతో కట్ కట్ అవుతుంది. ప్రియా రౌడీలేంటి? ఎక్కడున్నావు ప్రియా? ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఆంజనేయ స్వామి అని అనగానే, ఇదిగోరా ఇక్కడుంది, పట్టుకోండ్రా దానిని. ప్రియని పట్టుకోబోతారు. ప్రియా సెల్ని పారేసి మళ్ళీ పరిగెడుతూ ఉంటుంది. టెన్షన్తో పవన్ ప్రియా ప్రియా ఏమైంది, నేనిప్పుడే వస్తున్నాను అని అంటూ ఆఫీస్ నుంచి పరిగెడతాడు. కారులో స్పీడుగా రైల్వే స్టేషన్ వైపు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఫోన్ చేస్తున్నాడు, టెన్షన్ పడుతున్నాడు. ఫోన్ ఎత్తకపోయేసరికి ఛా అని అనుకుంటూ ఒకవైపు కొద్దిగా ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో కారు దగ్గరికి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది. తేరా చూస్తే తాను ప్రియా. వెంటనే ప్రియా దగ్గరికి కారు పోనిస్తాడు. ప్రియని ఒకడు పొడవటానికి దగ్గరలో ఉన్నాడు. ఇక పొడి చేశాడు అని అనుకునే టైంకి సరిగ్గా పవన్ రన్నింగ్లో ఉన్న కార్ డోర్ని ఓపెన్ చేసి ఎగిరి ప్రియని పట్టుకొని యువతలకి తిరుగుతాడు. అంతే, ప్రియకు తగలాల్సిన కత్తి పవన్ నడుముకి గట్టిగా తగులుతుంది. పవన్ ప్రియని కౌగిలించుకొని ఉంటాడు. కత్తి తగిలిన విషయం ప్రియకు తెలియలేదు. సంతోషంతో నవ్వుతాడు పవన్. ప్రియా కూడా సంతోషపడుతుంది. ఒక్క క్షణమయ్యాక ప్రియా చేతికి ఏదో అంటుకున్నట్లుగా అనిపిస్తుంది. చెయ్యి చూసుకుంటే రక్తం. అప్పుడు అర్థమవుతుంది పవన్ని పొడి చేశారని. సరిగ్గా అప్పుడు పవన్ కిందకి పడిపోతాడు. అలాగే పడుతున్న పవన్ని పట్టుకొని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. పవన్ లే పవన్ లే పవన్ అని అంటూ ఏడుస్తూ ఉంది.
రౌడీలందరూ వారిని చుట్టుముట్టారు. ప్రియా, నువ్వేమీ భయపడకు, నా ప్రాణం ఉన్న చివరి దాకా నిన్ను కాపాడుకుంటాను అని అంటూ పవన్ లేవలేక లేస్తాడు. ప్రియ చున్నీని తీసుకుని నడుంకి కట్టుకుంటాడు. వెంటనే ఓపిక తెచ్చుకొని రేయ్ అని అంటూ తనని పొడిచిన వాణ్ణి నడుముని పట్టుకొని దూసుకుంటూ ముందుకు వెళతాడు. వాణ్ణి ఆపటానికి మిగతా వారందరూ పవన్ని పట్టుకుంటారు. అయినా వాణ్ణి మాత్రం అలానే తీసుకెళ్లి గోడకి గుద్దుతాడు. ఆ ఉదుపుకి గోడ పగిలిపోతుంది. అక్కడందరూ కిందకు పడిపోతారు. పవన్ ఓపిక తెచ్చుకుంటూ వెంటనే లేచి ఇటుకలతో ఒక్కొక్కరిని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇంతలో ఒక రౌడీ వెనక నుండి ఇటుకతో పవన్కి గాయనమైన చోట గట్టిగా కొడతాడు. వెంటనే పవన్ పడిపోతాడు. అంతే, రౌడీలందరూ కలిసి కొట్టడం స్టార్ట్ చేస్తారు. పవన్ అంటూ ప్రియా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి వదలండి అని అంటూ పవన్ దగ్గరికి వచ్చి మీకు దండం పెడతా, ప్లీజ్ మా ఆయన్ని వదిలేయండి అని వేడుకుంటుంది. అసలు కొట్టాల్సింది వీణ్ణి కాదు దీన్ని అని అంటూ ఒకడు ప్రియా జుట్టుని పట్టుకోవటానికి వెళతాడు. ప్రియా దగ్గరికి కూడా రాకుండానే వాడి తలకి ఒక ఇటుక వచ్చి బలంగా తగులుతుంది. వాడు అలాగే పడిపోతాడు. అది చూసిన రౌడీలు కొద్దిగా భయపడతారు. ఇంతలో ఒకడు మావాడినే కొడతావురా నిన్ను అని అంటూ కొట్టబోతాడు. ఇంతలో సుధా అక్కడికి వచ్చి ఆగు అని అంటుంది. తనని చూసిన రౌడీ ఆగుతాడు. సుధా ప్రియా దగ్గరికి వచ్చి పవన్ బతకాలంటే నువ్వొక పని చెయ్యాలి, ఏంటో చెప్పు, అదేమైనా నేను చేస్తా, నువ్వు చచ్చిపోవాలి అని అంటూ గన్ బయటికి తీసి నిన్ను నువ్వే కాల్చుకో అని అంటుంది. ప్రియా పవన్ని చూస్తుంది. ప్రియా వద్దు ప్రియా, చంపేస్తాను గన్ తీసుకున్నావంటే. సుధా ప్రియకు ఏమైనా అయ్యిందో నిన్ను బతకనివ్వను అని అంటూ అరుస్తాడు. ప్రియ అలాగే ఏడుస్తూ సారీ పవన్ అని అంటూ స్లోగా గన్ని తీసుకుంటుంది. పవన్ అరవటం ఇంకా ఎక్కువ చేస్తాడు. ప్రియా వద్దు ప్రియా ప్లీజ్ అని అంటూ ఏడుస్తాడు. లేవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ లేవలేకపోతాడు. స్లోగా గన్ని తలకు పెట్టుకుంటుంది. అలాగే స్లోగా పవన్ని చూస్తుంది. పవన్ ఆగు ప్రియా ప్లీజ్ అని అంటూ అరుస్తూ ఉంటాడు. ప్రియ ఒక్కసారిగా గన్ ట్రిగ్గర్ నొక్కుతుంది. క్షణం సైలెంట్ అయిపోతుంది. అరుస్తున్న పవన్ సడన్గా అరుపు ఆపేస్తాడు. ఒక్క క్షణమయ్యాక తల నుండి గన్నుని దించుతూ గన్ని ఆశ్చర్యంగా చూస్తుంది. వెంటనే సుధా ఏంటి గన్ పేలలేదే అని చూస్తున్నావా? కొద్దిగా గ్యాప్ ఇచ్చి అది పేలదు, అందులో బుల్లెట్స్ నేనే తీసేశా, గన్తో నిన్ను నువ్వు కాల్చుకో అని అన్నప్పుడు పవన్ వదిలేసి వెళ్ళిపోతావు అని అనుకున్నా, కానీ పవన్ ప్రాణమా నీ ప్రాణమా అంటే ఆలోచించకుండా నిన్ను నువ్వు కోల్పోవటానికి సిద్ధపడ్డావు చూడు. నువ్వు నాకు నచ్చేశావు. అక్కడ నిన్ను రైల్వే స్టేషన్ దగ్గరే భయపెట్టి ఇలా టెస్ట్ చేద్దామనుకున్నా, కానీ నువ్వు తప్పించుకొని ఇంతదాకా తీసుకొచ్చావు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది నువ్వు పవన్ని ఎంతగా ఇష్టపడుతున్నావో. నేను పవన్ని ఇష్టపడ్డాను, కానీ నీ ముందు నా ప్రేమ చాలా చిన్నది. ఇది అర్థం చేసుకోలేక ఇన్ని రోజులు మూర్ఖంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు ప్రియా. పవన్ నీవాడు. పవన్ని నీకంటే ఎవ్వరూ బాగా చూసుకోలేరు. వెళ్ళు, నీ పవన్ని బతికించుకో. ఇక నేను నా లైఫ్లో మీకు అడ్డు రాను అంటూ తానక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రౌడీలు కూడా వెళ్ళిపోతారు. ప్రియా అందరూ వెళ్ళిపోగానే స్పీడ్గా పవన్ని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకొని వెళుతుంది. పవన్ కోలుకుంటాడు. డాక్టర్లు మీరు సరైన టైంకి తీసుకొచ్చారు, ఏ ప్రమాదము లేదు అని అంటారు. ప్రియా ఊపిరి పీల్చుకుంటుంది. పవన్ బాగా కోలుకుంటాడు. ప్రియా పవన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వెళ్ళటానికి పవన్ దగ్గరికి వస్తుంది. పవన్ ప్రియా దగ్గరికి రాగానే కోపంతో చెంపకి ఒక్కటిస్తాడు. టెన్షన్తో నీకేమైనా అయి ఉంటే నేనేమైపోవాలి? ప్రియా వెంటనే ఆనందంతో ఏడుస్తూ కౌగిలించుకుంటుంది. పవన్ని ఐ లవ్ యూ పవన్, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. పవన్ కోపం నుండి కూలై ప్రియని తన 2 చేతులతో గట్టిగా కౌగిలించుకొని నా బుజ్జి బంగారం, నువ్వుండగా నాకేమవుతుందే? అయినా ఆ కార్ నడపటం ఏంటే? అంబులెన్స్ కన్నా స్పీడ్గా హాస్పిటల్కి తీసుకొచ్చేశావు నన్ను. మరి నువ్వంటే అంత పిచ్చిరా నాకు? వెంటనే పవన్ ప్రియా నుదుటిని
తన 2 చేతులతో తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టి, ఇప్పుడైనా ఎప్పుడైనా నా మనసులో ఉంది నువ్వే ప్రియా, నువ్వే నా ప్రపంచం, అది నాకెప్పుడో తెలుసు, కిరణ్ అన్నయ్య చెప్పాడు అంటే కిరణ్ చెప్తే కానీ నీకు అర్థం కాలేదా, పో అని అంటూ అటువైపుకు తిరిగాడు. 2 సెకండ్లాగి పవన్ ముందుకు వెళ్ళి, అలిగావా, అయితే ఉండు ముద్దిస్తా అని 1 సెకండ్ ప్రియ తన పెదాలతో పవన్ పెదాలని తాకి అలా వెనక్కి వచ్చేస్తుంది. పవన్ వెంటనే సంతోషంతో ప్రియని దగ్గరికి లాక్కొని మళ్ళీ తిరిగి గట్టిగా ముద్దిస్తాడు. ఇద్దరు ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుంటారు. కొంతకాలానికి పిన్ని మళ్ళీ షాపింగ్కి వస్తుంది. ఈసారి షాపింగ్ ఎవరి కోసం తెలుసా? తన మనవడి కోసం. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.